విపక్ష నేతల నుండి జడ్జిల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా, విఐపీలు, వ్యాపారులకు బ్లాక్ మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు, ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి. రాక్షస పాలన కొనసాగించిన గత ప్రభుత్వం మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో పలు మాజీ సీఎం కేసీఆర్ సూత్రధారంటూ వాంగ్మూలం, అదుపులోకి అదనపు ఎస్పీ భుజంగరావు సంచలన విషయాలు బయట పెట్టాడనమాట. చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ కి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ అంటే మూడోసారి మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ కి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు విద్యార్థులే గాని, నాయకులే గాని, ఇంకా జడ్జిల దగ్గర నుండి న్యాయవాదుల వరకు ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వాంగ్మూలం ఇస్తున్నాడు భుజంగరావు. చూడండి, రోజుకు 40 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో ఈ విధంగా గత ప్రభుత్వం ఉండింది. అంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్టేనా? ఆలోచించండి. విపక్ష నేతల నుండి జడ్జిల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా, విద్యార్థులు మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసి, దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంట, బ్లాక్ మెయిల్ చేసిండ్రంట. ఎవరి ఫోన్లో అయితే ట్యాపింగ్ చేశారో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడము, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు, ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన వాక్యాలను బయట పెట్టారు భుజంగరావు. దీనికి హెల్ప్ అయింది కూడా పోలీసు వాళ్ళే. మేమే హెల్ప్ అయ్యాం, మేమే చేశాం అంటూ వాళ్ళే ఒప్పుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు జరిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు ఎందుకు బయటికి రాలేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో పోలీసు వాళ్ళను కూడా భయపెట్టి వాళ్ళు పనులు చేయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థ, మన ప్రజా నాయకులు, మన సంఘాలు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మన వ్యవస్థను మనం మార్చుకోగలుగుతాం. లేదంటే ప్రతి ఒక్కరు, ప్రజలు కాదు, లేకపోతే పోలీసు వాళ్ళు కాదు, లేకపోతే పాత్రికేయులు కాదు, ఎవరైనా సరే ప్రభుత్వం కింద మనం బానిసలమే అన్నట్టుగా మనకి ఇక్కడ చూస్తున్నాం, కనిపిస్తుంది. ఎప్పుడైతే మన వ్యవస్థ మారుతుందో అప్పుడే రాజకీయ నాయకులను మనం మార్చుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి ప్రజలారా, మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక పార్టీకి మనం ఓటు వేస్తున్నామంటే ఈ పార్టీ సరైనదా కాదా, ఈ నేతలు సరైన వాళ్ళ కాదా అని కూడా మీరు ఆలోచించాల్సిన బాధ్యత మనకే ఉంటది. అదేవిధంగా ఒకసారి ఆజ్ కీ బాత్ లో కూడా చూద్దాము. పోలీస్ వ్యవస్థపై రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉన్నప్పుడే ప్రజలకు సరైన ధైర్యం దొరుకుతుంది. అట్లాగే యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు, నాయకులు, పాత్రికేయులు, ఓటర మహాశయులు ప్రతి ఒక్కరూ వారి హక్కులతో పాటు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది. మన పనులు మనము సక్రమంగా మనము నిర్వర్తించినప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుంది అన్నట్టుగా ఆజ్ కీ బాత్ లో కూడా చూస్తున్నాము. ఎప్పుడైతే రాజకీయ నాయకులకు మన మీద పెత్తనం పోతుందో అప్పుడు మన స్వతంత్రం మనం కోల్పోయినట్టే. పోలీసు వాళ్ళు కూడా ఆలోచించండి, వాళ్ళకి హెల్ప్ చేసే ముందు మేము ఎందుకు చేయాలి ఈ పని, ఇది సరైనదా కాదా అని ఆలోచించి ఉంటే ఇంతమందికి బ్లాక్ మెయిల్ కి పాల్పడే వాళ్ళు కాదు. సో ఒకసారి గమనించండి, పోలీస్ వ్యవస్థలు కూడా మీరు ఎప్పుడైతే రాజకీయ నాయకులకు పని చేస్తారో ప్రజలకు మీరు న్యాయం చేయలేకపోతారు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా గమనించండి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడండి.